రెండవది ఇంకా ఆయన ఇంకా ఏం జ్ఞాపకం చేసుకుంటాడు అనగా చూడండి, మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. సైన్యములకు అధిపతులకు దేవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని మగపిల్లను దయచేసి ఎడలా చాలమ్మా. ఇదంతా కూడా ఏంటంటే ఆవిడ అంటుంది, దేవా నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకో, మరొక జ్ఞాపకం చేసుకుని నాకు ఒక్క మగబిడ్డను దయచేయండి ప్రభువా అని ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. దేవుడు చేసినటువంటి ప్రార్థన మర్చిపోడు. హల్లెలూయా. చిన్న చిన్న విషయాలు కొన్ని మనం ప్రార్థన చేస్తాం. నా జీవితంలో కూడా అనుభవం ఉంది, మీ జీవితంలో కూడా చాలా మందికి అనుభవం ఉంటుంటుంది. ప్రార్థన చేసి మనమే మర్చిపోతాం ఆ ప్రార్థన. కానీ ఆ ప్రార్థనలో దేవాది దేవుడు నెరవేర్చిన తర్వాత అర్థమవుతుంది, ప్రభువా ఒకనొక రోజున నేను ప్రార్థన చేశాను కదా, నేను మర్చిపోయానయ్యా, కానీ నువ్వు మరువలేదు ప్రభువా. హన్నా అంటుంది, దేవా నీ సేవకురాలైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, మర్చిపోకయ్యా, నీవు నాకొక్క కుమారుడు నీవు ప్రభువా, ఆ కుమారుడు నా కొరకు నీ కొరకు నేను ప్రతిష్ఠితులుగా చేస్తాను అని మొక్కుకుని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయగా చూడండి, దేవాది దేవుడు ఆమె యొక్క మొరను, ఆమె యొక్క ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. దేవాది దేవుడు ఆయన మీద ఆధారపడిన తన భార్య, తన సంఘం యొక్క ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. ప్రార్థన చేయగా కింద వచనాల్లో చూస్తే ఏముంటది, దేవాది దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకొనగా శ్రేష్టమైనటువంటి కుమారుడు సమూయేలు అనుగ్రహించబడెను. హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన చూడండి. ఒకనొక టైంలో వేరొక సందర్భం ఏంటంటే, లేయా తన జీవితంలో చాలా దుఃఖం పడుతుంది. ఆమె ఏంటంటే, ఒక అమ్మాయి అందమైన కూతురు, ఒక కూతురు అందవిహీనమైన కూతురు. ఎలా ఉంటుందమ్మా, ప్రతిరోజు టార్చరే ఉంటుంది లేయాకి. బాల్యం నుంచి కూడా టార్చరే ఉంటుంది. ఎందుకనగా అందరూ ఎవరిని ప్రేమిస్తారో అందమైన పిల్లనే చూస్తుంది. చూడండి, ఎవరైనా సరే అందమైన పిల్లలకు ఆకర్షితులు అవుతారు, ప్రేమగా ఉంటారు వాళ్ళతో. కానీ లేయా మాత్రం జబ్బు కన్నది కనుక ఎవ్వరు కూడా ఆమెను పట్టించుకోకపోవడంతో ఆమె హృదయము బాల్యము నుండి నలిగిపోయినటువంటి పరిస్థితి. పోలే ఏదో అయ్యింది, వివాహం అయిన తర్వాత బాగుంటుందంటే వివాహం చేసుకున్న వ్యక్తి కూడా ఈమెను కాకుండా తన చెల్లిని ప్రేమించి తన కోసమే ఈమెను చేసుకున్నాడు. అది కూడా దొంగచాటుగా తన తండ్రి యొక్క మోసం ద్వారా ఈమెకు పెళ్లి అయ్యింది. ఎలాంటి పరిస్థితుల్లో నలిగిపోయి ఉండగా వాక్యంలో రాయబడింది, లేయా ద్వేషింపబడుట యెహోవా చూసెను. హల్లెలూయా. నిజంగా మాట చదువుతున్నప్పుడు ఎంతో ధైర్యం అమ్మ మనకి. దేవాది దేవుడు మనల్ని చూసే దేవుడు. మనం ద్వేషింపబడుతూ కొంతమంది ఏమంటారు తెలుసా, ఏంటి దానికి ఫీల్ అయిపోతాం, నీకు ఫీలింగ్ ఎక్కువ అంటారు. అవునా? కొంతమంది ఏమంటారు, చాలా ఫీల్ అయిపోతాం, అందులో ఏముంది దానికే ఫీల్ అయిపోతున్నావు అంటే నీ ఫీలింగ్ నీ తల్లికి అర్థం కాదు, నీ ఫీలింగ్ ఏంటో నీ యొక్క తండ్రికి అర్థం కాదు, నీ భర్తకు అర్థం కాదు. అంతకంటే గొప్పవాడైన నీ దేవుడు అంటాడు, నీ ఫీలింగ్ అంతా నాకు తెలుసు అంటాడు దేవుడు. హల్లెలూయా. వేదనలో ఉన్నటువంటి లేయా ద్వేషింపబడుట యెహోవా చూసినటువంటి ఆ దేవుడు ఏమైనా చేయడానికి సమర్థుడు కనుక వెంటనే రాహేలు గర్భాన్ని మూసి లేయ గర్భాన్ని తెరిచాడు. హల్లెలూయా. లేయ గర్భం తెరవగా బిడ్డ పుట్టగా అంటుంది, యెహోవా నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు ఒక బిడ్డనిచ్చాడు కదా, ఇక మీదట నా భర్త నన్ను హత్తుకుంటాడు కదా, ఇక మీదట ఇంకో బిడ్డనిచ్చినప్పుడు ఇక మీదట నా భర్త నన్ను ప్రేమిస్తాడు కదా. చూడండి, ఆదికాండము 29వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము 33వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక. చాలమ్మా, విన్నాడు కనుక. ఏం విన్నాడు? ఆమె ఏడుస్తుంది. కొన్నిసార్లు మనం తల్లితో చెప్పలేము, తండ్రితో చెప్పలేము, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు మన బాధ.
అలాంటప్పుడు ఏం చేస్తాము? లేయా అదే చేసింది దేవుని సన్నిధిలో. దేవా చూసారా ప్రభా, చూసారయ్యా నా భర్త నన్ను పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోతున్నాడు ప్రభా, చూసారా ప్రభా నా తండ్రికి చెప్పిన అర్థమయ్యా అవదయ్యా, నా తల్లికి అర్థం అవదయ్యా, నాకు నువ్వే కదయ్యా దిక్కు అని ఆమె ఎంత ప్రార్థన చేసి ఉంటుందో. ఆమె అంటుంది యెహోవా విన్నాడు కనుక, ఆయన వినే దేవుడు, మొరను వినే దేవుడు, వినినటువంటి దేవుడు, జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆమె ప్రార్థన చేసింది, నా భర్త ప్రేమ నాకు కావాలయ్యా, నా భర్త నన్ను ప్రేమించాలి, నా భర్త నన్ను హత్తుకోవాలి. దేవుడు విన్నాడు. వినినటువంటి దేవుడు మర్చిపోతాడా? టైం అయ్యింది, లేట్ అయ్యింది, మరణం అయిపోయినప్పుడు చూడండి, ఆ యాకోబు ప్రేమ కొరకే కదా ఆమె తప్పించింది. ఆయనే ఏమంటున్నాడంటే ఆదికాండము 49వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయం 31వ వచనం. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబెకాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని. చూడండి ఎంత దేవుడు, ఎంత గొప్ప దేవుడో చూడండి అమ్మా. ఆయన చెప్పట్లేదు, ఆయన ఏమంటున్నాడు? అబ్రహామును శారమునని కూడా అంటలేదు, అబ్రహామును అతని భార్య అయిన శారయును అంటే ఇంకేమన్నాడు? ఇస్సాకును ఆమె భార్య అయిన రెబెకాను, మన కుటుంబస్తుల భార్య భర్తలు అందరినీ అక్కడే పాతి పెట్టాము. తల్లి అయినటువంటి నా భార్య అయినటువంటి లేయాని కూడా నేను అక్కడే పాతి పెట్టానంటే నన్ను కూడా లేయా పక్కన పాతి పెట్టండి. ఎందుకంటే భార్య భర్తలు హత్తుకుని, లేదంటే భార్య భర్తలుగా పిలువబడిన వారు ఏకముగా సమాధి చేయబడిన ఆ స్థలములో నా భార్య నా లేయా పాతి పెట్టబడిన అదే స్థలములో నన్ను పాతి పెట్టమంటున్నాడు యాకోబు. ఆ ప్రేమ కొరకే కదా పరితపించింది లేయా, ఆ ప్రేమ కొరకే కదా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, నీ మొర దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. సంవత్సరాలు గడిచిపోవచ్చు, దినాలు గడిచిపోవచ్చు, కానీ నీవెంత మాత్రము కూడా సొమ్మసిల్లిపోవలసిన పని లేదు. ఎందుకనగా నీవు చేసిన ప్రతి ప్రార్థన దేవాది దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తూ ఉన్నా తింగరగానే ఉండొచ్చు, ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నా ఫెయిల్యూర్ అయిపోవచ్చు చదువుల్లో, ఎంత ప్రార్థన చేస్తున్నా అయోగ్యులుగా ఉండొచ్చు. నీవు అనుకోవచ్చు ఏమైపోతుంది ప్రార్థన, ఎంత ప్రార్థన చేసినా నా బిడ్డలు ఎలాగే ఉన్నారు కదా, ఏంటి అంటే దేవుడు అంటున్నాడు, సీయోను కుమారుని నేను మర్చిపోలేదు. ఒకానొక రోజున చూడనగా ఆ బిడ్డలు ఒకానొక రోజున గనులైపోతారు. హల్లెలూయా. ఎందుకనగా దేవాది దేవుడు మన ప్రార్థన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక 3వ